హలో ఫ్రెండ్స్, ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం రాడిష్ చట్నీ, ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం రాడిష్తో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఈ చట్నీ ఒక వెరైటీ అనమాట. సో దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి ఒక రాడిష్ చూడండి, రాడిష్ ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ సొరకాయ ఎంత సైజు ఉంది. సో మనకి ఇంత రాడిష్ అవసరం లేదు ఈ పచ్చడికి. సో సగం తీసుకుందాము. దీంతోపాటు కొన్ని కొబ్బరి ముక్కలు ఎక్కువ అవసరం లేదు, ఒక 3-4 చిన్న ముక్కలు చాలు, జస్ట్ ఈ చట్నీకి క్రంచీనెస్ ఇవ్వడానికి. దీంతోపాటు ఎండుమిరపకాయలు, మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకా 2 స్పూన్లు ధనియాలు, 3-4 రెబ్బలు వెల్లుల్లి అండ్ కొంచెం చింతపండు, సాల్ట్. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఫస్ట్ మనం ఎండుమిర్చి, ధనియాలు, గార్లిక్ ఫ్రై చేసుకోవాలి. అవి పక్కకు తీసుకుని మిక్సీలోకి పొడిలాగా చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం రాడిష్, ముల్లంగి ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, కొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని, కొబ్బరి ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ రాడిష్ను ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసేసుకుని, మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు చేస్తే సరిపోతుంది దీనికి. అవన్నీ ఇంతకుముందు మనం రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో అదే మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసుకుని దానికి తాలింపు వేసుకుని సర్వ్ చేసుకోవడమే. తాలింపులో దీనికి మెయిన్ ఏంటంటే కొంచెం ఇంగువ వేస్తే దీని టేస్ట్, రాడిష్ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనకి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశ అలాంటి వాటికి కూడా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉందో చూడండి. మళ్ళీ రేపు అమ్మాజీ కిచెన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.